తేజు ఏం కర్రీ చేస్తున్నావు? బీరకాయ. అబ్బా బీరకాయ సొరకాయ ఏంటమ్మా ఇవన్నీ పద్దాక? బీరకాయ పచ్చిరేలు చెప్పేది వినాలి పూర్తిగా. బాగుంటది కాంబినేషను. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆగిలి పెట్టుకుని పచ్చిరేలు వేసుకుని బాగా వేపాలి. వేగిన తర్వాత వాటన్నిటిని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపాలి. సరే ఈలోగా బీరకాయల్ని కల్లుపులో పిండి పక్కన పెట్టుకో. అవును, బీరకాయని ఎందుకు ఉప్పులో పిండాలి? కర్రీ ఫ్రైలా టేస్టీగా రావాలంటే ఇదే చేయాలి మరి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలన్నింటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాలి. 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న రొయ్యల్ని బీరకాయలో వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఈ కర్రీలో అసలైన టేస్ట్ ఇచ్చేది ఇప్పుడు వచ్చే పేస్టే. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ని కర్రీలో వేసుకుని బాగా కలపాలి. కలిపింది చాలు, ఇక ప్లేట్ పెట్టి 10 నిమిషాలు మగ్గించు. ఇప్పుడు కర్రీలో సరిపడా కారం వేసుకుని బాగా కలిపి మసాలా పౌడరు కొత్తిమీర వేసుకుని ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గించాలి. బా స్మెల్కే నోరు ఊరిపోతుంది. తింటే మళ్ళీ ఇదే కావాలంటారు. మీకు పచ్చిరొయ్యలతో ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి.